ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి కట్ ఆఫ్ చూసారా తక్కువ ఉండే అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఉందండి. ఎందుకు సార్ అలా ఖచ్చితంగా అంటున్నారంటే చూడండి, అపోజిషన్ పార్టీ కానివ్వండి, ఉద్యోగ పోరాట సమితి కానివ్వండి, అందరూ కూడా 1:100 రేషియో తీయమని రిక్వెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ని. సో వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ అయిన సుధీర్ గారు కూడా సార్ మనకి రెస్పాండ్ అవ్వడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకేనా. సో దాంట్లో ఒక చిన్న విషయం మాత్రం చూపిస్తాను మీకు. ఓకేనా. రిక్వెస్ట్ లెటర్ పెట్టడం కానీ ఇలా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ కూడా. సో ఇక్కడ చూడండి, మీరు పూర్తిగా చదవండి, నేను అవసరమైన వరకు చెప్తాను. 1:100 రేషియో తీయమని రిక్వెస్ట్ చేశారు. దానికి సుధీర్ సార్ కూడా రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. సో ఖచ్చితంగా తీస్తారా సార్ అంటే తీసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నా. ఎందుకంటే ఓట్ బ్యాంకింగ్ అండి, కొద్ది లాజిక్ ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది రాజకీయం అయిపోతుంది. సో ఖచ్చితంగా తీసే అవకాశాలు అయితే 1:70 అయినా తీస్తారండి. సో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఎవరైతే తక్కువ మార్క్ వచ్చిందో 40 to 50 ఇన్ బిట్వీన్ ఉంటారు కదా, మీరందరూ కూడా రీట్వీట్ చేయండి, సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేయండి. ఓకేనా. సోషల్ మీడియా ఒక వెపన్ లాగా ఉందన్నమాట. సో దయచేసి రీట్వీట్ చేయడం కానీ, కమెంట్స్ చేయండి, మీరు మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి, దీనికి రీట్వీట్ చేయండి. ఓకేనా. ఖచ్చితంగా 1:70 రేషియోనే తీసే అవకాశాలు ఖచ్చితంగా లేకపోలేదు. ఓట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి, అంటే వాళ్ళకి ఓట్లు అవసరం కాబట్టి. ఇది ఏపీపీఎస్సీకి గవర్నమెంట్కి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉందండి. మీరు ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళకైతే అర్థమవుతుంది, స్టూడెంట్స్ మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నా. దయచేసి అర్థం చేసుకొని రిపీట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా. కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం, అంటే తక్కువ ఉండే అవకాశం లేకపోలేదు. పేపర్ నిజంగానే టఫ్ అనమాట. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఓకే అండి.